Hello everyone, welcome to our channel. Today we are going to discuss probability distribution. Before discussing probability distribution, let we discuss what is random variable and what are the different types of probability distributions. Here, a random variable is a variable which takes specified values with specified probabilities. That means the probabilities are specified by the way in which random experiment is conducted and the way in which random variable is defined and observed on the random experiment. For example, if we throw a dice, we will get some value. Either it may be 1, 2, 3, 4, 5 or 6. That means we get some x value. Here x denotes the number that is obtained by the trial. So x can take any one of the values. It can take 1, 2, 3, 4, 5 or 6. For each value, the probability is 1 by 6. For each value, the probability is 1 by 6. So we can say that the random variable is a variable which takes the specified values, with the specified probabilities. అంటే ర్యాండమ్ వేరియబుల్ అనేది ఒక వేరియబుల్, అదేం చేస్తుంది, స్పెసిఫైడ్ వాల్యూస్ని తీసుకుంటుంది. ఆ స్పెసిఫైడ్ వాల్యూస్కి స్పెసిఫైడ్ ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఒక డైస్ని ఒక డైని మనము త్రో చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూస్ మనకు ముందుగానే తెలుసు. 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ లేదా 6 కానీ ఉంటాయి. సో ఇందులో మనకు వచ్చే వాల్యూ ఏదైతే ఉందో దాన్నే మనము ర్యాండమ్ వేరియబుల్ అని అంటాం. అంటే స్పెసిఫై చేసినటువంటి 1 to 6లో ఉన్నటువంటి వాల్యూస్ని మాత్రమే తీసుకుంటుంది అండ్ వాటికి వచ్చే ప్రాబబిలిటీ కూడా 1/6 అంటే స్పెసిఫైడ్ ప్రాబబిలిటీసే ఉంటాయి. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది మన దగ్గర, టాసింగ్ ఏ కాయిన్. ఒక కాయిన్ని కనుక మనము టాస్ చేసాము, ఎన్నిసార్లు, థ్రైస్ అన్నాడు. సో మనకి ఇక్కడ శాంపుల్ స్పేస్ ఎంత వస్తుందంటే 2 క్యూబ్ అంటే 8 వస్తుంది. అంటే కాయిన్ని టాస్ చేసినప్పుడు హెడ్ టెయిల్ అనే శాంపుల్ స్పేస్, సెకండ్ కాయిన్ని టాస్ చేసినప్పుడు హెడ్ అండ్ టెయిల్, థర్డ్ కాయిన్ని టాస్ చేసినప్పుడు హెడ్ అండ్ టెయిల్. సో ఇప్పుడు ఫస్ట్ టాస్లో హెడ్ అండ్ టెయిల్ని, సెకండ్ టాస్లో ఉన్న హెడ్ అండ్ టెయిల్ని మనం మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి, ఈ రెండిట్లలో నుంచి మనకు వచ్చేటి ఏమొస్తాయి, హెడ్ అండ్ హెడ్ ఒకటి, హెడ్ అండ్ టెయిల్ ఇంకొకటి, మళ్ళీ టెయిల్ హెడ్ ఒకటి, టెయిల్ అండ్ టెయిల్ ఇంకొకటి వస్తుంది. అండ్ ఈ థర్డ్ టాస్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అలాగే ఉంది. మళ్ళీ దీంతో మల్టిప్లై చేశారనుకోండి, వి విల్ గెట్ హెడ్ అండ్ దిస్ హెడ్ 3 హెడ్స్, హెడ్ టెయిల్ హెడ్, టెయిల్ హెడ్ టెయిల్ హెడ్, నెక్స్ట్ హెడ్ టెయిల్, నెక్స్ట్ వన్ టెయిల్ హెడ్ టెయిల్, నెక్స్ట్ వన్ హెడ్ టెయిల్, నెక్స్ట్ వన్ టెయిల్. సో టోటల్గా మనకి 8 శాంపుల్ స్పేస్ రావడానికి ప్రాబబిలిటీ ఉంది. సో we get 8 as the sample space. What are those? Head tail head, tail head, tail head, head tail, tail head tail and tail 3 times tail. So let x is the count of number of heads only అనుకుందాం మనం.
లెట్ ఎక్స్ ఈజ్ ద కౌంట్ ఆఫ్ నంబర్ ఆఫ్ హెడ్స్ ఓన్లీ. సో మనకు వచ్చే అవుట్కమ్స్ ఏమేమి ఉంటాయో చూడండి ఒకసారి. సో హెడ్ 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 టైల్ హెడ్ టైల్ హెడ్ హెడ్ టైల్ టైల్ హెడ్ 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 టైల్ హెడ్ టైల్ 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 హెడ్ టైల్ 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 అనుకుందాం. ఇందులో మనకి ద నంబర్ ఆఫ్ కౌంట్స్ ఆఫ్ హెడ్స్ అంటే ఇక్కడ ఎన్ని వచ్చాయి మనకి 1 2 3 హెడ్స్ వచ్చాయి. ఇక్కడ ఎన్ని వచ్చాయి 2 హెడ్స్ వచ్చాయి. ఇక్కడ ఇందులో ఎన్ని వచ్చాయి 2 హెడ్స్ వచ్చాయి. ఇక్కడ ఓన్లీ 1 హెడ్ వచ్చింది. నెక్స్ట్ ఇందులో 2 హెడ్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇందులో ఒక హెడ్ వచ్చింది. ఇందులో ఒక హెడ్ వచ్చింది. ఇందులో హెడ్స్ ఏం లేవు, 0. సో ద వాల్యూ ఆఫ్ ఎక్స్, మనం అనుకున్న ఎక్స్ వాల్యూ కౌంట్ ఆఫ్ హెడ్ కదా, ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇట్ కెన్ చేంజ్ టు 0 to 3. ద వాల్యూస్ కెన్ చేంజ్ ఫ్రమ్ 0 to 3. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాం అంటే 3 హెడ్స్ ఉండడానికి ఎంత చాయిస్ ఉంది ఇక్కడ. టోటల్ మనకున్న అవుట్కమ్స్ ఎన్ని, 1 2 3 4 5 6 7 8 అవుట్కమ్స్లో 3 హెడ్స్ రావడానికి ఎంత చాయిస్ ఉంది ఇందులో, ఓన్లీ 1 చాయిస్. ఫేవరబుల్ ఈవెంట్స్ 1/8. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 రావడానికి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఒకటే హెడ్ రావడానికి ఎన్ని చాయిస్లు ఉన్నాయి, 1 2 3. అవుట్ ఆఫ్ 8 యు ఆర్ గెట్టింగ్ 3 ఫేవరబుల్ ఛాన్సెస్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 రావడానికి, ఈ మొత్తంలో 0 రావడానికి ఎంత చాయిస్ ఉంది, 0 హెడ్స్, ఒక చాయిస్ ఉంది, 1/8.